జగన్ అరాచక పాలనలో ప్రజలందరూ విసిగిపోయారని, అందుకే ఎన్డీఏ కూటమిని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించి పట్టం కట్టారని మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. గతంలో చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలబడడం, ఆ తర్వాత టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామనే నిర్ణయాలు చారిత్రాత్మకమని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవడం ఖాయమంటున్న మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు. మేడం, ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టారు. సో చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వచ్చి తనంతు మద్దతు ఇచ్చారు. సో అలా ఇవ్వటం అనేది చాలా రేర్, ఎందుకంటే ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉండడం మనకెందుకులే వీళ్ళ ప్రాబ్లం అని అనుకుంటాము, వాళ్ళ బురద మనకెందుకని. కానీ ఆయన బయటకు వచ్చి వెంటనే తెలుగుదేశంతో మేము ఎలక్షన్కి వెళ్తున్నామని చెప్పడం అనేది ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన నమ్మితే తన ప్రాణం కూడా ఇస్తాడు. ఆ రోజే చెప్పాడు లోకేష్ గారికి, బ్రహ్మిణి గారికి, సో భువనేశ్వర్ గారికి, మీ ఫ్యామిలీకి అండగా ఉంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్లో కూడా తను ఎన్డీఏ కూటమికి ప్రధాన సూత్రధారి అండ్ గెలవటానికి కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఇంత ఘనమైన విజయం 164 ఎమ్మెల్యే సీట్స్ రావడం అంటే ఇట్స్ రియలీ అమేజింగ్ రిజల్ట్స్. ఎందుకంటే ఇది ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. సో ఎందుకు ఇచ్చారంటే చాలా విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచక పాలన. ఇప్పుడు అమరావతి అయితే నిన్న అమరావతి రైతులు బాబు గారు వచ్చినప్పుడు ఎట్లా ఉందో అలానే అంతకంటే రెట్టింపు చంతో జనసేన నాయకులు వచ్చేసి మరి పవన్ కళ్యాణ్ గారిని సెక్రటేరియట్కి తీసుకెళ్ళడం మనం గమనించాం. అంటే మేడం 11 సీట్లకి పరిమితం చేశారంటే ఇటు ప్రజల్లోనే ఏది ఎంత వ్యతిరేకత ఉందని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ప్రధానంగా అక్కడ ఉన్న నాయకులు లీడర్లకు కూడా అటువంటి ప్రాధాన్యత లేదనేది కూడా సమాచారం అంటే వినిపిస్తున్న దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు 151లో 5 తీసేసి మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు. అప్పుడే చెప్పాం. ఇప్పుడు ఎమ్మెల్యేస్కి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి కారణం ఏంటంటే ఎన్డీఏ కూటమి ఒకటైతే, రెండవది ఎమ్మెల్యేస్ కానీ ప్రజలతో కానీ ఆయన యాక్సెస్ సరిగా లేదు, టచ్ వుడ్. సో ఎవరిని పిలవటం లేదు, సమీక్షలు లేవు, ప్యాలెస్లో కూర్చొని బటన్ నొక్కుడు అంటే అది బటన్ నొక్కితే సరిపోదు. ప్రజలకి మనం ఏం చేస్తామో సంక్షేమం వివరించాలి, రావాలి. ఇదివరకు తను ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ప్రజలందరినీ కూడా ముద్దులు పెట్టుకొని తర్వాత వాళ్ళని కౌగిలించుకొని ఎంతో ఆప్యాయతగా ఉన్న వ్యక్తి. తర్వాత ఆయన యొక్క టచ్ డిజపేర్ అయింది. అంతేకాకుండా ఎమ్మెల్యేస్ని అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ తర్వాత తీసేయటం ఇష్టమైనట్లు, తర్వాత ఎమ్మెల్యేస్ని అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవటం, తర్వాత నాలాంటి దళిత ఎమ్మెల్యేస్ని అమరావతి రాజధాని అని చెప్తే కాదు 3 రాజధానులు అనుకుంటూ మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా చెప్పటం. సో అక్కడ అమరావతి రైతులు ఆగ్రహం కూడా గురై ఎక్కడైనా కానీ ఆడవాళ్ళ కన్నీరనే వృధా పోవండి. మీరు కూడా బయటకు వచ్చినప్పుడు కూడా చాలా ట్రోలింగ్ కూడా గురయ్యారు, నిలదొక్కున్నారు. మరి పార్టీ మారినప్పుడు కూడా దళిత మహిళను కూడా చూడకుండా సోషల్ మీడియాలో ఆ విధంగా చేయడంపై అదేనండి, టైం అనేది కొంచెం ముందు వెనక అవుతుంది. ఆ రోజు నా ఆఫీసు పగలగొట్టి నన్ను ట్రోల్ చేసి 15 కోట్లు తీసుకున్నానని రకరకాలుగా మా ఆడపిల్లలు ఉన్నారని దళిత మహిళని అని చూడకుండా అసభ్యకరమైన ట్రోలింగ్ చేశారు వైసీపీ నేతలు. ఈరోజు మరి అదే వైసీపీ లీడర్స్ ఇళ్ల మీద కోడిగుడ్లు వేయటం, మరి వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేస్తుంటే మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? కాలం అనేది ఎప్పుడు కూడా ఉండదంటే రాజులు వస్తారు, రాజ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి. మనం ఎప్పుడు కూడా అధికారం అనేది పరిమితం కాదు, మనం డౌన్ టు అర్త్ ఉండాలి, ప్రజలకు అవైలబుల్గా ఉండాలి. ఈరోజు మనకి ఎలాంటి అధికారం లేకపోయినా కానీ ప్రజలతో మమేకమై మనం పనులు మనం చేస్తున్నాం. ఎందుకంటే మనకు ప్రజల మధ్య ఉండాలి నాయకులంటే. అందువల్ల మరి మన ప్రాక్టీస్ కూడా నేను వదిలేసేసుకొని ఇక్కడ వచ్చిన సంవత్సరాల అధికారం పోగొట్టుకొని కూడా ప్రజల పక్షం నిలబడాను. అందుకని ఇప్పుడు శ్రీదేవి తప్పు అంటే మరి ప్రజలు కూడా తప్పే కదా. మరి ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే ప్రజలే విసిగిపోయారు కనుక ఈరోజు పాలన చూస్తుంటే ఇప్పుడు పెన్షన్లు 4,000 అయితేనేంటి, ఇక రానున్న రోజుల్లో ఇప్పుడు సూపర్ 6 తర్వాత ఇక రకరకాల ఇప్పుడు మనం ఏమేమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా త్వరలో నెరవేరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మా గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు అయితే పెట్టేశారు. పెన్షన్లు అయితేనేంటి, తర్వాత ఈ డిఎస్సి అయితే ఏంటి, తర్వాత ఈ ల్యాండ్ యాక్ట్ రెగ్యులేటరీ చట్టం అయితే ఏంటి, అవన్నీ కూడా తీసేశారు. కనుక ఈ పరిస్థితిని చూస్తుంటే ఎవరైనా కానీ మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ పెంచుతానంటే ఆయన ఎలా పెంచారండి?
250 పెంచుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి 3000 చేశాడు ఎలక్షన్ టైంకి. కనుక ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడైనా మనం ఒక మాట చెప్తే మాట మీద నిలబడాలి. కనుక మాట తప్పుడు మడం తిప్పడు కదండి, మాట తిప్పాడు మడం తిప్పాడు. అందుకనే ఈరోజు 11 సీట్లతో ముళ్ళ కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడైనా వాళ్ళు సమీక్ష చేసుకొని వాళ్ళు ఎందుకు ఓడిపోయారో గమనించాలి. అంతేకాని ఈవీఎంలు పనిచేయలేదు, వీవీప్యాడ్లు పనిచేయలేదు అనుకుంటే ఆయన చెప్పిన వీడియో మీరు ఒకసారి చూడండి. ఏమైంది, ఆయన గెలిచినప్పుడు ఒకలాగుంటుంది, ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద అంటే ఆడలేక మొదల మీద పడ్డట్లు. అసలుకి వాళ్ళు ఎందుకు ఇలా సర్వనాశనం అయిపోయారు? పార్టీ ఎందుకు ఆ కోటరీని పెట్టుకొని ప్యాలెస్లో కూర్చొని అది ఆయన అంటే ఎవరైతే ఆయనకి ఫీడ్బ్యాక్ ఇస్తారో ఆ ఫీడ్బ్యాక్తోనే వర్క్ చేస్తున్నారు కానీ రియాలిటీకి ఎప్పుడూ వెళ్ళలేదు. ఈరోజు గొప్ప మెజారిటీతో గెలవటం అనేది సంచలనం. చివరి చెప్పండి, మీ పొలిటికల్ జర్నీలో భాగంగా చూస్తున్నట్లయితే మీ నెక్స్ట్ స్టెప్ కార్యాచరణ ఏ విధంగా ఉంది? లేదంటే ఏమన్నా పదవులు కూడా ఏమన్నా ఆశిస్తున్నారా ఏంటి? చూడండి, యాక్చువల్గా నేను ఎమ్మెల్యేగా వచ్చాను టీడీపీలోకి. నేనేమి పదవి కొరకు రాలేదు, పదవితోనే వచ్చాను. కనుక పదవుల కొరకు అయితే నేను ఎప్పుడు రాలేదండి. పదవులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి మనం చేసే పద్ధతిని బట్టి. నేను ఆ రోజు నేను టీడీపీలో జాయిన్ అయినప్పుడు గట్టిగా చెప్పాను, నేను పదవుల కొరకు రాలేదు, నేను ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అమరావతి రావాలన్నా, పోలవరం రావాలన్నా చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. కనుక చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అనే రోజు కొరకు వెయిట్ చేస్తున్నానని చెప్పాను. అది జరిగింది. సో నేను చాలా సంతోషంగా ఉన్నాను. రైట్, ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు చెప్తున్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకోవడం అనేది చాలా సంతోషదాయకం. ఇంకా ప్రజలందరూ కూడా అంటే కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు కూడా గ్రామీణ అభివృద్ధి నుంచి ఎటువంటి అంటే కింద నుంచి కూడా సమస్యలన్నీ కూడా తీర్చగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఇటువంటి శాఖలు అనేది తీసుకోవడం జరిగింది అంటున్నారు. ఇంకా రాష్ట్రం అంతా కూడా ఆనందంతో ప్రజలందరూ ఉండాలంటే ఇక్కడ ఇటు పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుంది అని నేను అనుకున్నాను. కాబట్టి వైసీపీ నుండి వీడి ఎమ్మెల్యేగా ఉండే నేను ఇక్కడికి వచ్చాను. ఎటువంటి పదవులు కూడా ఆశించట్లేదు. సో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా నేను కేవలం రాష్ట్రం అభివృద్ధి కోసమే నేను ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అయ్యాను. రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా నా వంతు ఒక కృషి చేసే విధంగానే ఇటు పార్టీలోకి రావడం, చివరి వరకు కూడా మరి చంద్రబాబు నాయుడుతోనే ఉంటానంటూ కూడా మరి ఉండాలి శ్రీదేవి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ.